వారిని అమ్మ చాలా ఎండెక్కిపోయిందిరా. రాత్రి పోతడుగులు గట్టిగా పనిచేసింది. బల్లో టైమింగ్ కదరా, బేగా రెడీ అవ్వ. అలాగే నాగేశ్వరరావు మీరు వెళ్ళండి. కొడక కన్నయ్య రెడీ అయ్యావా? వస్తున్నాను శేఖరు, ఇల్లు వస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళరండి కన్నయ్య. త్వరగా రా, కాలేజీ టైం అవుతుంది. వస్తున్నాను రా. ఎరా పెత్తనాలు అవ్వలేదా? ఎరా నువ్వు మేకల నాగరాజు కొడుకువే కదా? అవునండి. వచ్చే శ్యామలా, చూసావా వాడిని? వాడిని ఎంతో గొప్పవాడిని చేయాలనుకున్నాను. వాడు ఆ మేకలు కాసుకుని వాడితో తిరుగుతున్నాడు. రే ఎరా మేకలు కాసుకుని వాడితో తిరుగుతున్నావు? ఊళ్ళో ఇంకెవడ దొరకలేదా? కన్నయ్య మా కాలేజీలో టాపర్ నాన్న. ఎవడా కరోడా? వాడు నాకు ఏ డౌట్ వచ్చినా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అందుకే వాడితో కలిసి తిరుగుతున్నాను. ఏంటి కన్నయ్య, మీ నాన్న చిన్నపిల్లల్లో ప్రవర్తిస్తాడు. ఆయన అంతే, ఎవరన్నా ఏమైనా అనుకుంటారని కూడా అనుకోడు. లోపల ఏది అనిపిస్తే అది అనేస్తాడు అంతే. ఇదేరా మన సామ్రాజ్యం. ఇచ్చోటనే మా తాతలు తండ్రులు మేకలు గొర్రెలు కాసారు. ఏడేడికి తిందిరు కానీ అంకుల్ మీరు పద్యాలు బాగానే పడుతున్నారు. ఆ రోజుల్లో ఇంకా జరగదు శివుని బాబు. ఇచ్చిన బాబు, అంకుల్ ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఇది నువ్వు తినరా. అంకుల్ మీరు ఏమనుకున్నట్టు ఒకటి అడగనా? అడుగు బాబు. మీకు కన్ను లేదు కదా, ఎలా వేసేవారు? ఈ కన్నుకు కథ ఉంది బాబు. రే శేఖరు, పంపకొచ్చేదేమన్నా ఉందా? ఈ చివరి నుంచి ఆ కొండ వరకు ఈ కనిపించే పొలం అంతా మనదే. నువ్వేంట్రా ఆ మేకలు కాసుకున్నోడు గొర్రెలు కాసుకున్నోడితో తిరుగుతున్నావు? ఛే! ఎరా ఇప్పుడా రావడం? ఎంతసేపు వాళ్ళ చుట్టూ వాళ్ళ కొంప చుట్టూ తిరగడమేనా? అన్నది కనరా. నాకు ఆకలిగా లేదు నాన్న. ఎరా అక్కడ ఏమైనా కక్కుర్తి పడ్డావా ఏంటి? అక్కడ ఏమన్నా మంచినీళ్ళు తాగామని తెలిస్తే చంపేస్తా. కోడి పందాలు ఇక్కడ కొడుకు పుడితే కదా ఏం పేరు ఎడదామా, ఇరుగుడు ఎడదామా, సురిగాడు ఎడదామా. బాబులు రెండు మంచి సేయాలకు వచ్చారు. ఏడేడికి ఎంజిలో పోతంత మజ్జిగ సొక్క తాగలిచ్చి ఆ కాత అంత ఆ నిమ్మకాయ పిండి తాగితే ఉంటది నా సాగరంగా. రండి రండి.
అమ్మా రే శేఖరు శేఖరు చాలా రక్తం పోతుంది లేకరా రే శేఖరు శేఖరు శేఖర్ లేకరా శేఖరు సరిపోద్దయ్యా కాలుతో ఇంకా తీసుకోండి కుర్రడు మాత్రం ఏం జరగకుండా చూడండి అయ్యా మీకు దండం పెడతాను. రాత్రంతా ఎక్కడికి వెళ్ళావురా? చూడు నీ సుపుత్రుడు ఇంతకుముందు పగలే వెళ్ళేవాడు, ఇప్పుడు రాత్రి కూడా వదలడం లేదు. ఆ తలకు కట్టేంట్రా? నిన్న విషయం అడగను. ఏంటో అడుగు. అమ్మ ఎలా చనిపోయింది నాన్న? ఎలా చనిపోయిందంటే అది నా మేనగోడలు, ఒకటే రక్తం, దానికి భూమి మీద నూకలు అయిపోయాయి, వెళ్ళిపోయింది. సరే కానీ పుట్టినరోజు పూట దెబ్బ తగిలించుకొచ్చావు, కొత్త బట్టలు వేసుకుని రెడీ అయ్యి గుడికి వెళ్దాం. అమ్మ నిన్ను నాన్నే చంపేశాడమ్మా. శేఖరు శేఖరు రే శేఖరు, వీడు గుడికి వెళ్దామంటే ఆ గుడిసెలోకి పోయి ఉంటాడు. వీడి సంగతి ఇవాళ ఎటు తేల్చేయాలి. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ రా. ఎలా ఉంది బాబు? ఎప్పుడు తిన్నావా ఏంటో గుర్తుంది. అన్నం ఎందుకంట్రా తినయ్యా. ఎంత ధైర్యంరా మీకు? ఆ కొడుక్కి మీ అన్నం పెడతారా? ఏం ఆశిస్తున్నారా నా కొడుకు దగ్గర నుండి? తల్లి ప్రేమకు నోసుకుని చిన్న కుర్రాడిని షేర్ తీసాం కానీ మాకు ఏ దురుద్దేశాలు లేవయ్యా. గొప్ప కోసం కొత్త చిన్న గుట్టిప్పమంటారయ్యా. తమ భార్య గారు ఎలా చనిపోయారు? సొంత భార్యను బతికించుకోలేని భాగ్యవంతులయ్యా మీరు. ఏం మాట్లాడుతున్నావు నాగరాజు? అవునన్నా, నేను నాకు దెబ్బ తగిలి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు, అమ్మకు నువ్వు ఒక కిడ్నీ ఇచ్చినా అమ్మ బ్రతికేదట. మీరు నేను కట్టుకునే పంచుల్లో తేడాలు ఉంటాయేమో, మా ప్రేమల్లో తేడాలు ఉండవయ్యా. ఇదిగో పుట్టుగుడ్డు దగ్గర నా భార్యకు తొలిసూరుగా పుట్టిన బిడ్డను చూసుకోవాలన్నదని నా చూపునిచ్చానయ్యా. చేసిన గొప్ప చెప్పుకోకూడదు కానీ కూడా దెబ్బ తగిలి రక్తం పోతే నా రక్తం ఇచ్చి కాపాడానయ్యా. కులం, గోత్రం, డబ్బు, హోదా ఇవే ముఖ్యం అనుకున్నాను, వాటిల్లోనే బ్రతికేశాను. కానీ మీలాంటి మట్టి మనుషుల్లో కూడా మహోన్నతమైన వ్యక్తులు ఉంటారని, స్వచ్ఛమైన ప్రేమలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది. నా కళ్ళు తెరిపించారు. నన్ను క్షమించండి. అయ్యా, ఈ మనిషి ఎంత సంపాదించినా తీసుకుపోయేది ఏముందయ్యా? మంచిని పెంచుకుంటూ ప్రేమను పంచుకుంటూ ముందుకు పోవడమేనయ్యా. మనకు కూడా వచ్చి కీర్తి ప్రతిష్టలయ్యా, వాటిని మనకు తీసుకుపోతే చాలయ్యా. అయ్యా శాశ్వతంగా ఉంటాయ్యా, వాటిని పట్టుకుపోదాం. దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా పెరిగే కొద్దీ దగ్గర అవుతాయి, కానీ మనుషులు మాత్రం కులం, మతం, ఉన్నోడు లేనోడు అని ఒకరినొకరు దూరం అవుతున్నారు. మనుషులంతా ఒక్కటే అని ప్రతి ఒక్కరు గుర్తించి కలిసిమెలిసి పోవాలని మా చిత్రం యొక్క ఉద్దేశం.